वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। కాట్లేజ్ కొంచెం అరుగుతుంది కదమ్మా, అరిగిన దాన్ని బట్టి ఏమవుతుందంటే కాస్త వయసుని బట్టి మనకు అది వస్తూ ఉంటుంది. ఒకేసారి ఎక్కువ దూరం నడవలేనండి, ఒకసారి నడవలేను. ఉడుకు నుంచి కిందకండి పాదాలు పైన ఇమ్మంటారా మరి మెడిసిన్? ఇవ్వండి. షుగర్ తగ్గడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి. షుగర్ కూడా ఇస్తామమ్మా. మళ్ళీ నార్మల్కి వస్తే మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఇవాళ కూడా వచ్చారు నలుగురు, ఇవాళ కూడా నలుగురు వచ్చారు. మాకు తగ్గిందని రిపోర్ట్లు చూపించి వెళ్ళిపోయారు. అది సంతోషం. అక్కడ పెట్టి చేస్తారా? బ్రష్ చేయగానే ఈ నోట్లో వేసి సప్పరించేయండి, చాక్లెట్లో సప్పరించండి. రోజాలు కూడా అతుక్కుని ఉంటాయమ్మా. మీరు వెజ్జా నాన్ వెజ్జా? ఈ ఎయ్యి వరకు మాత్రం తినకండి. ఈ ఎయ్యి వరకు మాత్రం తినవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు అప్పటికి మీకున్న ఇబ్బంది ఏదో తగ్గుతుంది. అప్పటి నుంచి మీరు తీసుకుంటారు. ఇది షుగర్కి ఏం వేసుకుంటున్నారు మీరు ఇప్పుడు? మెట్ఫార్మిన్ 500, మెట్ఫార్మిన్ 500 పొద్దున సాయంకాలం ఉంటా. పొద్దున్న వేసుకోండి, మళ్ళీ సాయంకాలం తీసుకోకండి. రేపు ఒక్కరోజు పొద్దున్న సాయంకాలం వేసుకొని ఎల్లుండి కాడి నుంచి పొద్దున వేసుకోండి, సాయంకాలం వేసుకోకండి. ఇందులో ఉన్నది మాత్రం పొద్దున సాయంకాలం వేసుకోండి. ఈ రెండు వేసుకుంటున్నారు కదా, అదొకటి చేయండి, ఈ రెండు చేయండి. ఒక 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత మీకు షుగర్ తగ్గిందని మీకు అనిపించిన తర్వాత అది తీసేయాలి, కానీ ఇది తీయకూడదు. ఇది తీయకూడదు. ఈ షుగర్ మీకు తగ్గిపోతాయంట. ఇంకా అవి వేసుకుంటాం. మళ్ళీ మేమే ఇవ్వాలి. మేము తయారు చేసి ఆ క్యాప్సూల్ లోపలికి వేస్తాము. మీకు బయట మళ్ళీ ఎక్కడ దొరకడానికి అవకాశాలు లేవు. అంటే ఫోన్ నెంబర్లు ఉంటాయి, సార్కి ఫోన్ చేయి. మీరు ఎక్కడ ఉన్నారు? అంటే మదీనా కూడా అదొకరు. మదీనా కూడా కదా, దూరం ఏమిటో 10 నిమిషాలు. అంటే ఇది పొద్దున చెంచా నోట్లో వేసుకొని నీళ్ళు తాగేయండి. అలా మీకు కష్టం అనిపిస్తే ఒక టీ కప్ నీళ్ళు తీసుకొని అందులో చెంచేసి పౌడరు కలిపేసుకొని అప్పుడే తాగేయండి. సాయంకాలం 2 తాగండి, పొద్దున చెంచా తాగండి. ఇది డైలీ చెంచా టేబుల్ స్పూన్. అదెందుకు సార్? ఈ రెండు కూడా షుగర్కే. ఇప్పుడు 8 ఉంది కదా ఆవిడకి, యాక్చువల్గా వయసుకి దానికి 6.5 ఉండాలి ఫైనల్. ఇప్పుడు 1.5 ఎక్కువ ఉంది. 1.5 ఎలా ఎక్కువ ఉంది? మెట్ఫార్మిన్ 500 పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి అయితే 1000 అయిపోయింది. అది ఎంతి ఆ 1000ని తీయాలి. తీసి షుగర్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయో లేకుండా చేయాలి. ఇది మేము చేసే పని. ఇప్పుడున్న షుగర్ ఇప్పుడు లాగా ఉండదు, అందుకని ఇది ఇస్తున్నాం. ఇది రససిందూరం. సరే ఫస్ట్ వేసుకొని చూడు, అది లేకుంటే మైంది. మీకు ఎక్కడైతే కాళ్ళు నొప్పులు అనుకుంటున్నారో ముందు నిమ్మకాయ, పైకే ఉండవు, ముందు నిమ్మకాయతో రుద్దుకోండి. మోకాళ్ళ పిక్కల ఎక్కడైనా నిమ్మకాయతో రుద్దుకొని స్నానం చేసిన తర్వాత రాత్రి ఇది రుద్దుకున్న తర్వాత మాత్రం మళ్ళీ స్నానం చేయకండి. పొద్దున్నకి అలాగే ఉండాలి అమ్మా. ఇందులో ఇది ఉంటుంది. ఇది లోపల నుంచి ఇవ్వడానికి ఇచ్చాగా. ఇది పైన అంటే కంపల్సరీగా మీకు ఈ కండరాల్లో సర్క్యులేషన్ ఉండదు. ఈ కండలోని లోపల నుంచి వచ్చేదంతా కూడా నరాల్లోంచి వస్తుంది. 6 పొరలు చర్మం, కిందేమో కండ, దాని కిందేమో మొత్తం ఎన్ని ఉంటాయి కదా ఎముకిల్లి వరకు. ఈ రెండు స్టిమ్యులేట్ చేస్తేనే మీకు అది దానికి ఎఫెక్ట్ పోతుంది. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, నాకు అభ్యంతరం ఏం లేదు. మేము ఒక సెట్ కింద ఇచ్చామంటే ఆ సెట్ అది పనిచేయడానికి ఇస్తాం. పొద్దునే అందులో వేసుకోండి, నానవేస్తాను. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే 2 రోజులు ఆగి అప్పుడు మళ్ళీ మొదలు పెట్టండి. ఒక వారం వేసుకున్న తర్వాత 2 రోజులు ఆగండి, 2 రోజులు ఆగి మళ్ళీ మొదలు పెట్టండి. మీ మొత్తానికి కంప్లీట్ బాడీ మెటబాలిజం స్టిమ్యులేట్ చేస్తుంది. అది మెయిన్ డ్రగ్. ఇది షుగర్ మీద పనిచేస్తుంది, ఇది షుగర్ మీద పనిచేస్తుంది. ఇది మీకు ఆ నొప్పుల మీద, కాళ్ళు లోపల నుంచి లాగడం మీద పనిచేస్తుంది. అందుకే నిమ్మకాయ రాయాలంటున్నాం. ముందు నిమ్మకాయ రాసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత అది ఆ నిమ్మకాయ రసాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ చర్మం. అప్పుడు మీరు ఇది రాసేసి పడుకోవడం రాత్రి. అలా చేస్తే మీకు ఏది చెప్పారో నాకు ఎప్పుడు క్లియర్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మీ పేరు చెప్పండి అమ్మా. పుష్పల అందులో అల్లం అయ్యింది ఎందుకు వేస్తారు అనుకుంటారు మన మన కాంబినేషన్ రుచి ఎక్కువ కదండి. మీరు నైట్ ఏం తింటున్నారు చెప్పండి. రైస్, నైట్ రైస్ మానేయండి. నేను ఒక లిక్విడ్ ఒకటి ఇస్తాను మిరిటోస్ది, అది ఒక 2 చెంచాలు కలుపుకొని జావ తీసుకొని తాగేయండి. మీకు నీరసం రాదు, మీ క్యాలరీస్ సరిపోతుంది, మీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇమ్మంటారా? చేసి పెట్టేస్తే ఇంకా మనం బెడ్ రెస్ట్ అయిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది మీకు. ఇప్పుడు ఇవి అయిపోయి ఉంటే తర్వాత ఏం చేయమంటారు? మళ్ళీ రా, నేను వస్తా ఆటో వెళ్ళిపోయి మళ్ళీ చూపించుకోండి. నేను కూడా ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయమంటారు? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి షుగర్ చెక్ చేయించుకోండి. అప్పుడు ఆ రిపోర్ట్ తీసుకోండి. అప్పుడు 7 కావాలంటే ఎక్కడ ఇక్కడే ఇక్కడేను దొరుకుతుంది?